దాయాది దేశం పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ కౌంటర్ ఇచ్చింది భారత్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్పై పాకిస్తాన్ వేసిన నిందలకు బుద్ధి చెప్పింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. భారత్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే పాక్ మాత్రం అప్పులు అడుక్కోవడంలో బిజీగా ఉందని విమర్శించింది. అంతర్జాతీయ వ్యాప్తంగా శాంతి భద్రతలను ప్రోత్సహించడంపై పాకిస్తాన్ అధ్యక్షతన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మన దేశంపై తీవ్ర విమర్శలు చేసిన పాకిస్తాన్కు ఇండియా గట్టిగా బదులిచ్చింది. మరోసారి పాకిస్తాన్ నోరు మెదపకుండా చేసింది. ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇండైరెక్ట్గా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పాకిస్తాన్కు చురకలంటించారు. భారత్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే పాకిస్తాన్ మాత్రం మతోన్మాదం, ఉగ్రవాదంలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు. అలాగే ఆ దేశం అప్పులు తీసుకోవడంలోనూ చాలా బిజీగా ఉందంటూ సెటైర్లు వేశారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్, సింధు నదీ జలాల ఒప్పందం వంటి అంశాలను ఆయన లేవనెత్తడానికి ప్రయత్నించారు. దీనికి కూడా భారత్ ధీటుగా బదిలిచ్చింది. ఈ కార్యక్రమంలో పెహల్గామ్ ఉగ్రదాడిని గురించి ప్రస్తావించింది. ఈ దాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక టెర్రరిస్ట్ సంస్థ బాధ్యత వహించిందని చెప్పింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుందని హరీష్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా సరిహద్దుల వద్ద వారి కార్యకలాపాలను నిరోధించేలా అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే సమావేశంలో అమెరికా తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని డబ్బా కొట్టింది. దీనిపై అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీష్. పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని గుర్తు చేశారు. తమ ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్న తర్వాత పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించామన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికాకు చెప్పామని, ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదని మరోసారి తేల్చి చెప్పారు. మొత్తంగా యుఎన్ఓ వేదికగా ఇండియా, పాకిస్తాన్ అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా దేశాలు బుద్ధి తెచ్చుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.